హలో ఆల్, ఇవాళ మనకు టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్పేస్తున్నాను. ఈ బిర్యానీ ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే నా బిర్యానీ తప్ప ఇంకే హోటల్లో బిర్యానీ తిన్నా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఖచ్చితంగా ఇలా చేయండి, మీకు సేమ్ ఫీలింగ్ వస్తుంది. ఇది నేను ఒక ముస్లిం ఆంటీ దగ్గర నేర్చుకున్న. ఎగ్జాక్ట్లీ ఇలానే చేయండి. ఆ కలర్ బిర్యానీ, మసాలా బిర్యానీ కాకుండా ఇలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే మనం ఫస్ట్ చికెన్ తీసుకొని వాష్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి. కూరకి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు మనం ఇక్కడే వేసేసుకుంటాం. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే కారం. ఎక్కువ కావాలనుకుంటే 3 స్పూన్స్ వేసుకోండి, లేదు మినిమంగా కావాలనుకుంటే 2 స్పూన్స్ కారం వేసుకోవచ్చు. తర్వాత అలాగే గరం మసాలా అండ్ కొంచెం పెరుగు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మనం 3 అవర్స్ మ్యారినేషన్ చేసి ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ ఉంచి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఈ మ్యారినేషన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చేయాలి. అలాగే తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే చాలా ఎక్కువగానే పడుతుంది చికెన్ బిర్యానీకి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అలా వేయించితేనే బిర్యానీకి ఉల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఉడికే ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ఈ కలర్ కాకుండా ఇంకా కొంచెం కలర్ వచ్చేలాగా కూడా మనం వేయించుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తీసుకుంటే అప్పుడు అవి బయటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అలా చేంజ్ అయిన ఉల్లిపాయలు మనం బిర్యానీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలన్నీ పక్కకు తీసి ఉంచుకోవాలన్నమాట ప్లేట్లో. ఇవి లాస్ట్లో స్టెప్ ప్రాసెసింగ్లో యూస్ చేస్తాం మనం. అప్పటి వరకు ఈ ఉల్లిపాయలతో మనకు అవసరం లేదు. సో అన్నీ ఇలా పక్కకు తీసి ఉంచేసుకోవాలి. అదే ఆయిల్లో ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని చికెన్ మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత మూసేసి చికెన్ బాగా ఉడికేంత వరకు 75% కుక్ అయిపోవాలి. 75% కుక్ అయ్యే వరకు మూత మూసి ఉడికించుకోవటమే. నెక్స్ట్ రైస్ కోసం అయితే మనం కావాల్సినన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో బిర్యానీ దినుసులన్నీ వేసేసుకొని వీటితో పాటు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉప్పు అండ్ అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటాం. ఈ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే అన్నం పలుకులుగా చాలా పొడిగా వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యం వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని రైస్ని కుక్ అవ్వనివ్వాలి. మరి నీళ్లు వడగొట్టి అవంతా ప్రాసెస్ అవసరం లేదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇలా ఉన్నప్పుడు మనం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఒక గిన్నెలో నిమ్మరసం, ఒక గిన్నెలో పాలు తీసుకొని నిమ్మరసంలో పసుపు అండ్ అలాగే పాలల్లో కుంకుమ పువ్వు లాంటిదే. ఇది కుంకుమ పువ్వు కాదు, బిర్యానీకి కలర్ రావడం కోసమే ఈ పువ్వు దొరుకుతుంది. ఈ పువ్వు వేసి ఇలా బాగా చిలక్కొడుతూ ఉంటే అది కలర్ మారిపోయి మనకు మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది. సో అంతవరకు ఇది కలుపుతూ ఉండాలన్నమాట. కొద్దిసేపు అలాగే ఉంచేస్తే పాలల్లో కలర్ చేంజ్ అవుతుంది. సో నిమ్మరసంలో పసుపు కూడా మనం కలిపేసుకుంటున్నాం. చూడండి, కొద్దిసేపు ఉంచడం తర్వాత అలా కలర్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇంకొక బాండ్లీలో అన్నం మొత్తం ఫస్ట్ ఒక లేయర్ వేసేసుకుంటాం. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కలర్స్ కూడా వేసేసుకుంటాం. సో అవి వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇక్కడ వేస్తామన్నమాట, ఆనియన్స్. తర్వాత వచ్చేసి కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా ఇంకొక లేయర్ వేసేస్తాం. వేసి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఇదే కంటిన్యూ చేస్తామన్నమాట. రైస్, కలర్స్, ఆనియన్స్ అండ్ చికెన్, ఇలా మొత్తం రైస్, చికెన్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసి తీసుకొని అంతా ఉంచేసి మూత మూసి ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో మళ్ళీ కుక్ అవ్వనిస్తే ఉన్న వాటర్ కూడా అయిపోయి అండ్ రైస్, చికెన్ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. అంతవరకు కుక్ అవ్వనివ్వాలి. కొంచెం రిస్కే కానీ కొద్దిగా కష్టపడితే ఇంట్లో ఎంతో టేస్టీగా, ఎంతో ఇష్టంగా తినే బిర్యానీ రెడీ అవుతుంది. బాస్మతి బియ్యం కంటే ఈ బియ్యంతోనే చేయండి. మాకు ఇంకా బుల్లెట్ రైస్ అని దొరుకుతాయి, ఆ రైస్తో చేస్తే ఎక్కువ క్వాంటిటీ తింటాం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా చేసుకోండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది.
అది పెట్టేస్తే అయిపోతుంది. ఒక 10 మినిట్స్కి మన బిర్యానీ రెడీ. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. ఇప్పుడు మీరు ఒక సైడ్ నుంచి తీసుకుంటూ ఉంటే లోపల కలర్స్గా అండ్ మనం న్యాచురల్ కలర్సే యూస్ చేసాం కాబట్టి నో ప్రాబ్లం. సో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయలేదు. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి పెరుగు పచ్చడి, గోంగూర పచ్చడి, అలాగే దాల్చా దేంతో అయినా మనం ఎమ్మీగా బిర్యానీ తినేయచ్చు. స్పెషల్ అకేషన్స్ అయితే నేను డెఫినెట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, బయటికి వెళ్ళాలన్నా ఇష్టపడట్లేదు. సో అంత టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడు ఈరోజైతే నేను గోంగూర పచ్చడితో కలుపుకొని తినేస్తున్నాను. ఎంత ఎమ్మీగా ఉందంటే నో వర్స్. సో ఇలా బిర్యానీ తినేసి ఆ తర్వాత ఒక మంచి చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటే ఇంకేం కావాలి, ఒక మంచి న్యాప్, అంతే చాలు. నచ్చితే లైక్